ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అయితే దీని గురించి వివరించడానికి ఆల్రెడీ ఈ బిజినెస్‌లో ఒక మంచి పొజిషన్‌లో ఉన్నటువంటి వ్యక్తి, సక్సెస్ అయినటువంటి గ్రేట్ పర్సన్ ఈరోజు మన ముందు రాబోతున్నారు. మీరు ఈ కొద్ది సమయం ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ఉంటుంది. మీరు చక్కగా విని ఈరోజు మన యొక్క ప్రాజెక్ట్ ని ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ దట్ కొంచెం అలర్ట్ గా ఉన్నారా లేదా అనేసి. ఎస్, అందరూ ఒకసారి గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నోముల నాగమ్మ ఫ్రమ్ ఒలిగొండ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, కట్టా మాధవ్ హైదరాబాద్. సార్ ఈశ్వర్ ఫ్రమ్ బెంగళూరు. గుడ్ ఆఫ్టర్నూన్. జస్ట్ కొంచెం మన వాళ్ళు అలర్ట్ గా ఉన్నారా లేదా దానికోసం మాత్రమే. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నా యొక్క అది స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను, వాయిస్ కూడా క్లారిటీ ఉంది అనుకుంటున్నాను. ఓకేనా సార్? ఓకే. ఎస్ లీడర్స్, ఇప్పుడు మన యొక్క ప్రాజెక్ట్ ఒక్కసారి మీ అందరు చెప్పే ముందు ఒక్కసారి మీరందరూ కూడా ఆల్రెడీ ఉన్నాను కదా. ఆల్రెడీ మన వాళ్ళందరూ కూడా ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా ఉంటుంది ఏంటి ఇలాంటి అవగాహన ఉన్న వ్యక్తులే. ఎవరు కూడా కొత్తగా ఇందులోకి వచ్చిన వాళ్ళు ఏం కాదు. అలాగే కొత్త వాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ జరిగే కొద్దిసేపు ఈ యొక్క సెషన్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం జాగ్రత్తగా మీరు ఫాలో అయినట్లయితే డెఫినెట్లీ ఈ యొక్క ఆపర్చునిటీ మన అందరి జీవితాలు మార్చబోయేటువంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ కాబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే మనం ఎన్నో ప్రాజెక్ట్స్ చూస్తూ ఉంటాం. మనం జాబ్ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, చాలా ఆపర్చునిటీస్ మనం చూస్తూనే ఉంటాం. కానీ వాటన్నిటికంటే ఒక భిన్నమైనటువంటి ఆపర్చునిటీ, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ఎవ్రీవన్ కొంచెం మీరు కాన్సన్ట్రేషన్ గా కొద్దిసేపు వినండి. ఎందుకంటే ఒకప్పుడు మా జీవితాలు మారడానికి మేము ఈ ప్రాజెక్ట్ ని తీసుకొనేనండి. ఆ రోజు ఇది ఇంత గొప్పగా ఉంటుంది ఏంటి ఏమి కూడా తెలియదు. బట్ ఏదో ఒక మంచి ఆపర్చునిటీ కావాలి అని ఎదురు చూస్తున్న టైంలో మాకు దొరికినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీని ఈరోజు మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాను. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం మనము స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా చేస్తున్నా సార్. ఒక్కసారి మన పీడిఎఫ్ ఒక్కసారి నాకు ఫార్వర్డ్ చేస్తారా? ఒక్కసారి ఫార్వర్డ్ చేయండి, ఒక్క నిమిషం. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా జస్ట్ ఒక 20 to 25 మినిట్స్ అండి, అంతకుమించి కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఫస్ట్ నాకు కూడా ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు ఏముంది రేంటి సార్, అన్ని వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి, అంటే మనం దీనికోసంగా సపరేట్గా ఏం టైం స్పెండ్ చేస్తాంలే అనేసి నేను కొంచెం నెగ్లెక్ట్ చేయడమే జరిగిందండి. తర్వాత మరలా ఈ యొక్క ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి దమ్ముని చూసిన తర్వాత ఐ కేమ్ టు నో. సో ఇది డెఫినెట్లీ మన యొక్క లైఫ్ ని కాదు, ఎంతో మందికి మనం లైఫ్ ఇవ్వబోతున్నాము అనే ఒక దాన్ని ఇది క్రియేట్ చేసిందండి. నిజంగానే అలాగే చేశాం కూడా. ఈరోజు 2025న ఎవరైతే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకొని ముందుకు వెళ్ళారో వాళ్ళందరూ కూడా ఈరోజు అత్యద్భుతమైనటువంటి లైఫ్ స్టైల్ ని లీడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, సో అది ఏంటి ఎలా ఉంటుందనే విషయాన్ని మీకు ఒకసారి అడ్వాన్స్డ్ గా ఉండేటువంటి ఇప్పుడు లేటెస్ట్ మోడల్ తోటి వచ్చినటువంటి ఈ యొక్క న్యూ జెన్ ఈ కామర్స్ గురించి మనం మాట్లాడిపోతున్నాం. డియర్ లీడర్స్, ఇక్కడ మీరందరూ చూస్తున్నారు న్యూ జెన్ ఈ కామర్స్. మన యొక్క ఇప్పటి వరకు మనం ఎన్నో ప్రాజెక్టులు మనం చూసే ఉంటామండి. ఇది ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్. సో ఇది ఎలా ఇన్నోవేటివ్ అంటే మనం అందరం కూడా మనకి ఇంటికి కావాల్సిన, అంటే మన ఏదైనా ఒక నెట్వర్క్ మార్కెటింగ్ తీసుకున్నట్లయితే అక్కడ ఓన్లీ కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే ఉంటాయి. అలా కాకుండా 1,00,000 రకాల ప్రోడక్ట్ ని కూడా మనము మార్కెటింగ్ చేసుకునేటువంటి ఆపర్చునిటీ ఈ కామర్స్ ప్రాజెక్ట్ లో మీకు దొరుకుతుంది.
ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అండి. ఎక్కడైనా సరే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఒక 50 ప్రోడక్ట్, 10 ప్రోడక్ట్ లేకపోతే 100 ప్రోడక్ట్ ఇలాగే ఉంటుంది. కానీ ఇక్కడ మీరు 1,00,000 రకాల ప్రోడక్ట్‌ని కూడా అంటే స్టేజ్ బై స్టేజ్‌లో మీకు ఇవన్నీ కూడా పరిచయం కాబోతున్నాయి. సో, అటువంటి ఆపర్చునిటీని ఇక్కడ మీకు ఇవ్వబోతున్నారు. అది కూడా ఆల్ టైప్ ఆఫ్ బ్రాండ్స్ అండి. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌ని మనము తీసుకురాబోతున్నాం. ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఏమి ఉండదండి. జీరో ఇన్వెస్ట్‌మెంట్. ఎవరైనా సరే ఫ్రీగా ఈ బిజినెస్‌లోకి రావచ్చండి. ఎవరైనా సరే ఫ్రీగా ఈ బిజినెస్‌లోకి రావచ్చు. బట్ ఇందులో నేనొక లైఫ్ స్టైల్ ని లీడ్ చేయాలనుకుంటున్నాను. నేను ఒక మంచి ఇన్‌కమ్ సంపాదించుకోవాలనుకుంటున్నాను అనేటువంటి వ్యక్తులు మాత్రం ఒక ₹4,000 తోటి 3,999 4,000 రౌండెడ్ ₹4,000 తోటి మీ జర్నీని ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు. సార్, ఇప్పటికే మనం అందరం కూడా రకరకాల జాబులు చేస్తున్నాం. రకరకాల బిజినెస్‌లు చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఎన్నో సంవత్సరాలుగా మనము కష్టపడి సాధించుకున్నటివి. అవునా? ఎన్నో సంవత్సరాలు మనం కష్టపడితే వచ్చినటువంటిది. ఈరోజు ఒక జాబ్ చేస్తున్నారనుకుందాం. ఎంప్లాయీస్ చాలా మంది ఇక్కడ ఉన్నారనుకుంటున్నాను. ఈ యొక్క జాబ్ సంపాదించడానికి మనం ఎంత కష్టపడి ఉంటాం చెప్పండి. 10th క్లాస్, తర్వాత ఇంటర్మీడియేట్, తర్వాత డిగ్రీ, ఇంకా చెప్పాలంటే బీటెక్‌లు లేకపోతే ఇంకా రకరకాల ప్రొఫెషన్‌లు. ఇవన్నీ కూడా రావడానికి కొన్ని సంవత్సరాల కఠోర శ్రమ. ఎన్నో సంవత్సరాలు కష్టపడితే ఈరోజు మనం నెలకొక రూ. 50,000 రూపాయలు సంపాదించుకోగలుగుతున్నాం. లేదా 60,000 లేదా ₹1,00,000 లేదా 10,000 లేదా 20,000, 30,000 ఇంతే. చూడండి. ఇవి సంపాదించేదానికి ఎన్నో సంవత్సరాలు మనం పడ్డ శ్రమ అది. సో, హ్యాట్స్ ఆఫ్ టు యూ గైస్. ఎవరైతే ఇక్కడ జాబ్ చేస్తున్న మీ అందరికి కూడా చాలా చాలా గ్రేట్ అండి. అంత ఈజీ కాదు ఒక జాబ్‌లో నిలబడిపోయి చేయటం అనేది. కానీ దాంతో పాటుగా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ప్రాజెక్ట్‌ని గాని మీరు తీసుకోగలిగితే మీకు అడిషనల్‌గా ఈ రూ. 50,000 ఏ విధంగా మీరు సంపాదిస్తున్నారో ఇక్కడ కూడా నెలకొక రూ. 10,000. ఇంకొంచెం కష్టపడితే రూ. 20,000, ఇంకొంచెం కష్టపడితే రూ. 50,000, ఇంకొంచెం కష్టపడితే ₹1,00,000 కూడా ఒక నెలకి తీసుకునేటువంటి ఆపర్చునిటీ ఇక్కడ మీకు దొరకబోతా ఉంది. అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను చెప్పబోతున్నాను. కొంచెం మీరందరూ కూడా చూడండి. జస్ట్ ₹4,000 అంటే అసలు ఇది ఇన్వెస్ట్‌మెంటే కాదు. మీకు ఆటోమేటిక్‌గా దీనికి సంబంధించినటువంటి ప్రొడక్ట్ వచ్చేస్తుంది. అలాగే ఒక 8,000 రివార్డ్ పాయింట్స్ కూడా వస్తాయి. అంటే 4,000కి 8,000. ఈ రివార్డ్ పాయింట్స్‌ని నేను ఇందాక చెప్పినటువంటి న్యూజెన్ ఈకామర్స్ సంబంధించినటువంటి మన వెబ్‌సైట్, మన యాప్ అనేది మీకు నెక్స్ట్ ఈ మంత్ 27వ తారీఖు మీకు ఆ యాప్ కూడా అందుబాటులోకి రాబోతా ఉంది. సో, అందులోకెళ్ళి మీరు వాటిని మీరు హ్యాపీగా 8,000 పాయింట్స్‌ని రిడీమ్ కూడా చేసేసుకోవచ్చు. మీరు 4,000తో వచ్చారు. బట్ 8,000 రిడీమ్ పాయింట్స్‌తో మీరు రిడీమ్ చేసేసుకోవచ్చు. సో, చూడండి, జస్ట్ ఒక 4,000 తోటి మన జర్నీని మొదలెట్టి మీరిక్కడ ఎంత అద్భుతాలు చూడొచ్చో నేను పాయింట్ టు పాయింట్ చెప్పబోతున్నాను. ఒక్కసారి అందరూ కూడా ఈ యొక్క స్క్రీన్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూడండి, జస్ట్ ₹4,000 తోటి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు 4 రకాల ఇన్‌కమ్స్ ఉంటాయండి. ఇక్కడ చూడండి, 4 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ మీకు ఇక్కడ ఉంటాయి. అందులో మొదటిది డైరెక్ట్ రెఫరల్ ఇన్‌కమ్. చాలా చిన్న ప్లాన్ అండి. సింపుల్‌గా అయిపోతుంది. తర్వాత మీరు ఎవరికైనా సరే దీన్ని చెప్పడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంత ఈజీ ప్లాన్ ఇది. ఓకేనా? ₹4,000 తోటి మీరు ఇక్కడికొచ్చారు. హ్యాపీగా ప్రొడక్ట్ తీసుకున్నారు. దాంతో పాటుగా 8,000 పాయింట్లు తీసుకున్నారు. అలాగే మీకు 4 రకాల ఇన్‌కమ్స్ ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాయి. అందులో మొదటిది ఈ యొక్క డైరెక్ట్ రెఫరల్ ఇన్‌కమ్. ఏంటిది? డైరెక్ట్ రెఫరల్ ఇన్‌కమ్. మీరు ఎవరినైనా సరే ఈ బిజినెస్‌లోకి రండి, మనం కూడా కలిసి పని చేసుకుందాం. ఇది ఒక మంచి ఇన్‌కమ్‌ని మనకు ప్రొవైడ్ చేయబోతా ఉంది. రోజుకు ₹1,000 లేదా రోజుకు 500 లేదా నెలకొక 5,000, 10,000, 20,000, 50,000 మనం సంపాదించుకునేటువంటి ఒక మంచి ఆపర్చునిటీ అనేసి మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్, రిలేటివ్స్, హౌస్ వైఫ్స్, అలాగే ఎంప్లాయీస్ చాలా మంది సరైన సాలరీస్ లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారండి. వాళ్ళకి ఇది ఎక్స్‌ట్రా సోర్స్ ఆఫ్ మనీగా, సెకండ్ సోర్స్ ఆఫ్ మనీగా గాని మీరు గాని చెప్పినట్లయితే డెఫినెట్‌లీ వాళ్ళందరూ వస్తారు. సో, అటువంటి పీపుల్‌ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అలాగే స్టూడెంట్స్‌కి అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ అండి. ఇంటర్మీడియేట్ డిగ్రీలు చేసి చదువుకునేటప్పుడే చాలా మంది ఈరోజు ర్యాపిడోలు, స్విగ్గీ, జొమాటోలకి వెళ్తూ ఉన్నారు. సో, అదేదో ఇక్కడ కొంచెం అదే కష్టం, అక్కడ పడే కష్టాన్ని ఇక్కడ కొన్ని రోజులు, ఎక్కువ రోజులు అవసరం లేదు. బాగా వినండి.
ఎక్కువ రోజులు అవసరం లేదు. మ్యాక్స్ ఒక 100 రోజులు కష్టపడండి. ఇక్కడ మీ యొక్క ఇన్‌కమ్‌లో చేంజెస్ కనిపిస్తాయి. 100 రోజులు మీరు ర్యాపిడో డ్రైవ్ చేసినా, 100 రోజులు మీరు జొమాటో 100 రోజులు స్విగ్గీ చేసినా, లేదా కొన్ని సంవత్సరాల పాటు మీరు జాబ్ చేసినా, మీ జాబ్‌లో మార్పులైతే పెద్దగా కనిపించవు. అవునా? 50,000 కాస్త వచ్చే సంవత్సరం 1,00,000 అయిపోదు గదా! రూ. 1,00,000 సాలరీ కాస్త వచ్చే సంవత్సరానికి 2,00,000 అయిపోదు గదా! సో, అని ఇక్కడ మీరు ఒక ప్రాపర్‌గా గాని వర్క్ చేసుకొని పోతే, మీకొచ్చేటువంటి ఈ సెకండ్ సోర్స్ ఆఫ్ మనీ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మంత్ తక్కువుంటుంది. రెండో నెల కొంచెం ఎక్కువుంటది. మూడో నెల ఇంకొంచెం ఎక్కువ. అలా కరెక్ట్‌గా ఒక 4 నెలలు, 5 నెలలకే మీరు సంపాదిస్తున్నటువంటి సాలరీతో సమానంగా ఇక్కడ సంపాదించుకోవచ్చు. అది అంతకు మించి గూడా సంపాదించుకోవచ్చు. సో, అందులో భాగంగానే మొదటగా మీకు డైరెక్ట్ రెఫరల్ ఇన్‌కమ్. మీరు ఎవరినైతే డైరెక్ట్‌గా రెఫర్ చేస్తారో, సో, ఆ డైరెక్ట్ రెఫరల్ ఎలా ఉంటుందంటే చూడండి ఇక్కడ. మీరున్నారు సారీ. మీరు ఉన్నారు. మీరు ఒక వ్యక్తికి చెప్పారు. ఏ అనే ఒక వ్యక్తికి. సార్ ఇది చాలా బావుంది. నాతో కలిసి పనిచేద్దాం రండి. ఇది పక్కా లీగల్‌గా 100% జెన్యూన్‌గా మనం అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ సార్. దీన్ని సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌గా మనం తీసుకొని రావచ్చు అనేసి వాళ్ళకి ప్రమోట్ చేస్తే ఏ అనే ఒక వ్యక్తి వచ్చారు. తర్వాత మరలా బి అని, తర్వాత సి అనే వ్యక్తిని, డి అనే వ్యక్తిని. ఇది ఏం లేదు మీరు చేయాల్సింది గూడా. ఇక్కడ జరిగే మీటింగ్స్ పంపించడమే. ఏం అవసరం లేదు. మీరు ఇప్పుడు ఇక్కడ విన్నారు గదా! ఇదే విధంగా వాళ్ళకి కూడా ఇక్కడికి పంపించడమే. అలా ఒక్కొక్క వ్యక్తిని మీరు పరిచయం చేస్తూ ఉంటే ఈచ్ పర్సన్ నుంచి మీకు ₹600 మీకు ఈ డైరెక్ట్ రెఫరల్ ఇన్‌కమ్ వస్తది. అలాగే బి నుంచి ఒక 600, సి నుంచి ఒక 600 ఇలా ఎంతమందినైనా సరే మీరు డైరెక్ట్‌గా రెఫర్ చేయొచ్చు. సో, వాళ్ళందరి మీద కూడా మీకు ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. సరే సార్ ఎందుకు సార్ వీళ్ళని నేను డైరెక్ట్‌గా రెఫర్ చేయాలి? అంటే ఇక్కడ ఏం చేయబోతున్నామంటే నెక్స్ట్ ఇదే పని వాళ్ళ చేత డూప్లికేట్ చేపిచ్చాం. వీళ్ళకి కూడా ఇన్‌కమ్ కావాలి గదా! ఏకి కావాలి, బికి కావాలి, సికి కావాలి, డికి కావాలి గదా! సో, వీళ్ళందరికి కూడా ఇన్‌కమ్ రావాలి అనేసి వాళ్ళు గూడా వర్క్ చేస్తే నెక్స్ట్ ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. అదే ఏంటంటే మీకు ఇక్కడ లెవెల్ ఇన్‌కమ్ చూడండి. ఇది లెవెల్ ఇన్‌కమ్. ఈ లెవెల్ ఇన్‌కమ్ అనేది చూడండి 20 లెవెల్స్‌కి ఇచ్చాడండి. ఇది అసలు అత్యద్భుతమైనటువంటి డిజైన్. నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైన్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ అండి. అంత గొప్ప డిజైన్‌ని ఇక్కడిచ్చారు. అది కూడా ఎలా చూడండి 1-10 లెవెల్ వరకు మీరు 2.5% అలాగే 11-20 వరకు 1.25% అంటే ఇక్కడ సుమారుగా మీకు ఫస్ట్ 10 లెవెల్స్ వరకు రూ. 100 వస్తుంది. తర్వాత 11-20 లెవెల్స్ వరకు రూ. 50 వస్తుంది. అది ఎలా వస్తుందో ఒకసారి చెప్తా చూడండి. మీకు ప్రతీదీ కూడా నేను ఎందుకు ఇక్కడ చూపిస్తున్నానంటే మీకు సింపుల్‌గా అర్థం అవ్వాలని. సో, మీరున్నారు. ఇందాక ఏం చేశారు? ఏని రెఫర్ చేశారు. అలాగే బిని రెఫర్ చేశారు. అలాగే సిని చేశారు. డి అనుకుందాం. 7 వరకు నలుగురే అనుకుందాం. సో, వీళ్ళు కూడా నలుగురిని రెఫర్ చేశారు. వీళ్ళు నలుగురిని రెఫర్ చేశారు. వీళ్ళు నలుగురిని రెఫర్ చేశారు. వీళ్ళు నలుగురిని రెఫర్ చేశారు. సో, ఇది ఫస్ట్ లెవెల్ అనుకుందాం. ఇది సెకండ్ లెవెల్. సో, ఈ ఫస్ట్ లెవెల్ మీద మీకు ఇన్‌కమ్ వస్తది. సెకండ్ లెవెల్ మీద వస్తది. అలాగే వీళ్ళొచ్చి ఒక 8 మందిని చేశారు. వీళ్ళొక 10 మందిని చేశారు. వీళ్ళొక 20 మందిని చేశారు. వీళ్ళొక 40 మందిని చేశారు. అంటే ఇది కూడా థర్డ్ లెవెల్. ఇలా మీకు 4థ్, 5థ్, 6థ్, 7థ్, 8థ్, 9థ్, 10థ్ ఇలా 10 లెవెల్స్ వరకు కూడా మీకేమైపోతుందంటే ఒక్కొక్క వ్యక్తి నుంచి ₹100 వస్తుంది. సో, ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే మీరు నలుగురిని రెఫర్ చేశారు. ఈ నలుగురొచ్చి 10 మందిని రెఫర్ చేశారు. ఈ 10 మంది 20 మందిని చేశారు. ఈ 20 30 అయింది. తర్వాత ఇదొక 50 అయింది. తర్వాత ఇదొక 100 అయింది. తర్వాత ఇదొక 500 అయింది. ఇలా ఒక 10 లెవెల్‌లో మీకొక 1000 మంది టీమ్ వచ్చారనుకుందాం ఎగ్జాంపుల్‌కి. ప్రతి లెవెల్ మీద మీకు ₹100 వస్తుంది. ఇక్కడ నలుగురొచ్చారు. నలుగురు నుంచి 400 అంటే ఒక్కొక్కరి నుంచి 100. 10 మందొచ్చారు. ఇక్కడ ₹1000 వస్తది ఈ లెవెల్‌లో. ఇక్కడ 20 మందొచ్చారు. ₹2000 వచ్చేస్తది. 30 మందొచ్చారు. ₹3000 వచ్చేస్తది. 50 మందొచ్చారు. కానీ ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ఇదంతా కూడా మీరు చేస్తున్న పని కాదు. మీ టీమ్ చేస్తున్న పని. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. ఆషామాషి కాదండి నెట్వర్క్ అంటే. నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉండేటువంటి ఇన్‌కమ్ ఏ ప్రొఫెషన్‌లో కూడా ఉండదండి. ఐ యామ్ సారీ టు సే థిస్. నిజంగానే. ఎందుకంటే అంత దమ్మున్నటువంటి కాన్సెప్ట్ నెట్వర్క్ మార్కెటింగ్. కాకపోతే దీన్ని ఒక సిస్టమాటిక్‌గా చేయాలి. అది కూడా నేను కొద్దిగా ఒక 5 మినిట్స్ చెప్తాను మీకు. సో, కాబట్టి ఇలా 10 లెవెల్స్ మీద కూడా ప్రతి లెవెల్ నుంచి ఒక్కొక్క వ్యక్తి నుంచి ₹100 వస్తుంది. సో, ఎగ్జాంపుల్‌కి ఈ 10 లెవెల్స్ నుంచి మీకు ఒక 1000 మంది టీమ్ వచ్చారనుకోండి. ఈ 1000 మంది నుంచి ₹10 అంటే ₹100 అంటే ఎంతొచ్చేసింది? మీకు 10,000 వచ్చేసింది కదా! సారీ ₹1,00,000 వచ్చేసింది కదా! ₹1,00,000 మీకొచ్చేసింది. 1000 మంది నుంచి ఒక్కొక్కరి నుంచి ₹100 అంటే ₹1,00,000 వచ్చింది.
పోనీ ఈ 1000 మంది ఖాళీగా ఉంటారా? ఈ 1000 మంది ఖాళీగా ఉంటారు కదా! వాళ్ళు కూడా నెలకు ఒక రోజులో తలా ఒకరినో లేకపోతే కొంతమంది చేస్తారు, కొంతమంది ఒక 50 మంది వచ్చారనుకోండి. 1000 మంది కలిసి 50 మంది ఒక రోజుకి. అంటే రూ. 100 అంటే 5000 వచ్చినట్టే కదా! దట్ ఈస్ ద పవర్ అండి. రోజుకి 5000 కూడా సంపాదించుకోవచ్చు. అంత పవర్ ఉంటుంది నెట్వర్క్ మార్కెటింగ్‌లో. కాకపోతే కొంచెం టైము, కొంచెం ఓపిక, కొంచెం తీరిక చేసుకొని, కొంచెం కోరిక పెట్టుకుంటే ఈజీగా ఇవన్నీ సాధించొచ్చు. సో, కాబట్టి ఇప్పుడు ఈ రెండో ఇన్‌కమ్ అర్థమైంది గదా! మీ యొక్క లెవెల్స్ ఎన్ని జనరేట్ అవుతాయో, ఇక్కడ 10 లెవెల్స్ వరకు రూ. 100 వస్తుంది. తర్వాత 11 లెవెల్ నుంచి నెక్స్ట్ 20 లెవెల్ వరకు రూ. 50 వస్తుంది. సింపుల్ లాజిక్, సింపుల్ ప్లాన్. అదే మీరు డైరెక్ట్‌గా రెఫర్ చేస్తే 600 వస్తది. సో, 2 ఇన్‌కమ్‌లు అయిపోయినాయి గదా! మొదటి ఇన్‌కమ్ డైరెక్ట్, తర్వాత లెవెల్ ఇన్‌కమ్. లెవెల్ ఇన్‌కమ్ ఫస్ట్ 10 లెవెల్స్ వరకు రూ. 100, 11 లెవెల్ చేరే వరకు రూ. 50. మీకిక్కడ ఈ నంబర్ తక్కువ అనిపించొచ్చేమో, కానీ మీకు ఒక్కొక్క టీమ్ వచ్చే కొద్దీ అది చాలా పెద్దదైపోతుంది. ఒకానొక టైంలో ఏమైపోతుందంటే నెలకి 1000 మంది గూడా వచ్చేస్తారు మీకు. నెలకు 1000 మంది వచ్చారు. రూ. 100 అనుకుంటే రూ. 1,00,000 వచ్చినట్టే గదా! తర్వాత కొన్ని నెలలకు ఒక 6 నెలలకో, 7 నెలలకో నెలకు 2000 మంది గూడా వస్తారు మీ టీమ్‌లోకి. అంటే 2,00,000 కూడా సంపాదించినట్టే కదా ఇక్కడ. సో, అలా ఎంతైనా గూడా సంపాదించుకునేటువంటి ప్లాను ఈ ఈ ఈ యొక్క బిజినెస్ ప్లాన్ అండి. దీనికి లిమిటేషన్ లేదు. అన్‌కండిషనల్. ఒకవేళ ఈ నెలలో ఇంకా బాగా బిజినెస్ జరిగింది. 5000 మందొచ్చారు. 5000 నుంచి రూ. 100 అంటే 5,00,000 కూడా సంపాదించొచ్చు. సో, అంత పవర్‌ఫుల్ ప్లాను ఈ యొక్క న్యూజెన్ ఈ-కామర్స్ అండి. సో, ఇది రెండో ఇన్‌కమ్. నెక్స్ట్ మూడో ఇన్‌కమ్ ఇక్కడ చూడండి. ఇది మొత్తం ఇక్కడ 15 ర్యాంక్స్ ఉన్నాయి. ఇక్కడ మీ పీడీఎఫ్ మీరు ఇక్కడేమి కనిపించలేదు. ఏమి టెన్షన్ పడకండి. దీన్ని మీకు మరలా మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళు పంపిస్తారో అక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఒక్కొక్క ర్యాంక్ ఉంటుందండి. ఒక్కొక్క ర్యాంకు మీరు రీచ్ అవుతూ పోతే మొత్తం టోటల్‌గా 15 ర్యాంక్స్ ఉంటాయి. ఇక్కడ టోటల్‌గా 15 ర్యాంక్స్ ఉంటాయి. ముందుగా R1 అనే ఒక ర్యాంక్ ఉంటుంది. ముందుగా ఏముంటుంది? R1 అనే ఒక ర్యాంక్ ఉంటుంది. సో, ఆ R1కి మీకు రూ. 4,000 కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. దానికి ఒక టార్గెట్ ఉంటది. అది ఈజీగా చేయొచ్చు. అదేం పెద్ద విషయమే లేదు. నెక్స్ట్ R2 ర్యాంక్ వస్తారు. మీరు రూ. 10,000 తీసుకోవచ్చు. R3 అయిపోతే మీరు 20,000 తీసుకోవచ్చు. తర్వాత R4 అయితే రూ. 50,000. అంటే ఒక్కొక్క ర్యాంక్ ఉంటుంది. ఒక్కొక్క ర్యాంక్ కంప్లీట్ అయిపోతే ఒక్కొక్క రివార్డ్ ఇస్తూ ఉంటారు. అలా మీకు ఒక్కొక్క ర్యాంక్ కంప్లీట్ అయిపోయేసరికి ఇక్కడ టోటల్‌గా R15 వరకు అంటే 15 ర్యాంకుల వరకు ఉంటాయి. ఈ 15 ర్యాంకుల కల్లా మీకు నియర్లీ 38 క్రోర్స్ వరకు ఈ యొక్క రివార్డ్ వస్తాయి. లైఫ్ టైమ్ దీనికి టార్గెట్ లేదు. దీనికి ఒక టైం లేదు. మీరెప్పుడైనా చేసుకోండి. మీ లైఫ్‌లో ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క ర్యాంక్ చేసుకుంటారండి. 15 సంవత్సరాలు పట్టండి. 38 కోట్లు తీసుకొని. మీ ఇష్టం. కరెక్ట్‌గా పనిచేస్తే 5 ఇయర్స్ అనేది మోర్ ఎనఫ్. కరెక్ట్‌గా వర్క్ అంటే అంత పొటెన్షియల్ ఉంది. చాలా మంది అడుగుతుంటారు నన్ను, సార్ నెట్వర్క్ మార్కెటింగ్ నమ్ముకొని నేను వెళ్ళొచ్చా? ఖచ్చితంగా మీకు ఏ ఆపర్చునిటీ లేదు అంటే, ఏ జాబ్ లేదు, ఏ బిజినెస్ లేదండి. నాకేదైనా సోర్స్ ఉంటే బాగుండు అంటే డెఫినైట్‌లీ దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. అలాగే మీకు ఆల్రెడీ ఉన్నాయి. దాంతో పాటు దీన్ని చేసుకోండి. ఏ జాబ్‌ను, ఏ బిజినెస్‌ను పక్కన పెట్టడం కాదు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే. మనం చేస్తున్న పనిని చేసుకుంటూ దాంతో పాటుగా దీన్ని కూడా బిల్డ్ చేసుకున్నట్లయితే ఒకానొక రోజుకి ఏమైపోతుందంటే మనం చేస్తున్న పనిని కూడా పక్కన పెట్టొచ్చు. అంత దమ్మున్నటువంటి కాన్సెప్ట్ నెట్వర్క్ మార్కెటింగ్. సో, కాబట్టి మీకు మూడో ఇన్‌కమ్ అర్థమైంది కదా! మొదటి ఇన్‌కమ్ వచ్చేసరికి డైరెక్ట్ రిఫరల్ ఇన్‌కమ్ ఒక్కొక్క వ్యక్తి నుంచి రూ. 600 మీకొస్తుంది. డైరెక్ట్‌గా ఎంతమందిని రిఫర్ చేస్తే. రెండో ఇన్‌కమ్ మీకు లెవెల్ ఇన్‌కమ్ అంటే ఇండైరెక్ట్ ఇన్‌కమ్. అంటే మీ టీమ్ ద్వారా వచ్చేటువంటిది. మీ టీమ్ ద్వారా వచ్చేది లెవెల్ ఇన్‌కమ్. అంటే 1-10 వరకు రూ. 100 వస్తుంది. 11-20 వరకు రూ. 50 వస్తుంది. ఇది చాలా హ్యూజ్ వాల్యూమ్ అవుతుందండి ఫ్యూచర్‌లో. చాలా పెద్ద టీమ్ అవుతుంది. మీరు 1,00,000 టీమ్ కూడా తయారు చేయొచ్చు. 1,00,000 ఇంటూ రూ. 100 అంటే ₹1,00,00,000 కూడా ఇక్కడ సంపాదించినట్టే. ఇది మీరు చేస్తున్న పని కాదు. మీ నెట్వర్క్ తయారు చేసుకొని వెళ్తారు. నేను ఒక 10 మందిని రిఫర్ చేశాను. ఆ 10 మంది 100 మంది చేశారు. ఆ 100 మంది 1000 చేస్తారు. ఆ 1000 మంది 10,000, ఆ 10,000 1,00,000 అవుతారు. అలా ఒక నెట్వర్క్ ఫార్మ్ అవుతూ పోతుంది. ఎందుకు చేస్తారు? ఎవరికి వాళ్ళ ఇన్‌కమ్ కోసం. అర్థమవుతుందా? అది రెండో ఇన్‌కమ్. నెక్స్ట్ మూడో ఇన్‌కమ్ వచ్చేసరికి లైఫ్ టైమ్ రివార్డ్స్. R1 నుంచి R15 వరకు ఉంటాయండి. మొత్తం 15 ర్యాంకులు ఉంటాయి. ఈ 15 ర్యాంకులు గాని మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే యూ విల్ గెట్
38 crores ప్లస్ ఇన్కమ్. సో ఇది ఈ 3 రకాల ఇన్కమ్స్. నెక్స్ట్ 4వ రకం ఇన్కమ్ ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్, అద్భుతమైనటువంటి ఇన్కమ్. ఇది ఆటో అప్గ్రేడ్. ఇది బాగా వినండి. ఆటో అప్గ్రేడ్ చాలా సింపుల్, ఏమి లేదండి, వెరీ సింపుల్. మీరు ఏ అని ఒక వ్యక్తిని రెఫర్ చేశారు, అతన్ని బాగా డెవలప్ అవుతున్నారు, అతను బాగా కష్టపడుతున్నాడు, అతను బాగా ముందుకెళ్ళి ఆయన ఒక 50,000 సంపాదించాడు. ఆ 50,000లో ఇక్కడ ఏంటంటే ఆటో అప్గ్రేడ్ ఎలా ఉంటుందంటే, అతను సంపాదించే దాంట్లో నుంచి ఒక 10% తీసి పక్కన పెడుతుంది కంపెనీ. దానికి సపరేట్ వ్యాలెట్ ఇస్తుంది, ఆటో అప్గ్రేడ్ వ్యాలెట్ అని. అందులో ఎప్పుడైతే 5,000 అవుతుందో, అంటే ఏమని 50,000 సంపాదిస్తారు కదా, 5,000 అవుతుంది 10% అంటే, అప్పుడు ఈ 5,000ని ఆటో అప్గ్రేడ్ చేస్తుంది. అప్పుడు కూడా మీకు ఇక్కడి నుంచి ఏ అనే వ్యక్తి నుంచి మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది 750 రూపాయలు. అలాగే ఈ డౌన్ లో ఎక్కడో ఒక వ్యక్తి ఆయన కూడా ఆటో అప్గ్రేడ్ అయ్యాడు 5,000 తోటి. ఇందులో నుంచి కూడా మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇలా 20 లెవెల్లో కూడా ఎవరు ఆటో అప్గ్రేడ్ అయినా కూడా మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అంటే చూడండి, మీ యొక్క టీంని మీరు డెవలప్ చేసుకుంటూ పోతుంటారు. అప్పుడు మీరు ఎంతమందిని డెవలప్ చేస్తే అన్నిసార్లు అతను ఆటో అప్గ్రేడ్ అవుతూ ఉంటాడు. అతను సంపాదించిన దానిపైన మీకు మరలా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అలా ఎన్నిసార్లు అంటే మల్టిపుల్ టైమ్స్. ఈసారి 1,00,000 రూపాయలు సంపాదించాడు. ఈ 1,00,000 రూపాయల పైన మళ్ళీ 10,000 రూపాయలు అంటే ఆటో అప్గ్రేడ్ 10%. అంటే అతను ఎంతైతే సంపాదిస్తాడో అందులో నుంచి 10% పక్కన పెట్టి, అది ఎప్పుడైతే 5,000 అవుతుందో అది ఆటో అప్గ్రేడ్ అవుతుంది. తర్వాత ప్రతి 10,000కి ఆటో అప్గ్రేడ్ అవుతుంది. అంటే అతను 1,00,000 రూపాయలు సంపాదించడం, పైన ఉన్నటువంటి వ్యక్తికి 1,500 రూపాయలు బావటం. మళ్ళీ 1,00,000 రూపాయలు సంపాదిస్తాడు, పైన ఉన్న వ్యక్తి 1,500 మళ్ళీ ఇలా ఎంత మందిని ఆయన డెవలప్ చేస్తే అన్ని 1,500 పోతూ ఉంటాయి. అదొక్కటే కాదు గ్రేట్‌నెస్. అలా 20 లెవెల్‌లో ఎవరు బాగా సంపాదించినా కూడా పైన ఉన్నటువంటి లీడర్‌కి వెళ్తాయి. అంటే మీరు ఎంత టీమ్‌ని సంపాదించుకుంటారో, ఎంత మందిని డెవలప్ చేసుకుంటారో అంత మీకు ఇన్కమ్ జనరేట్ అవుతది. మీరు చేయవలసిందల్లా మీ సైన్యాన్ని పెంచుకోవటమే, మీ యొక్క టీమ్‌ని పెంచుకోవటమే, అలాగే మీ యొక్క టీమ్‌ని డెవలప్ చేసుకోవటం. ఇక్కడ బాగా వినండి. ఏబిసిడి ఈ నలుగురిని ఎంత డెవలప్ చేస్తే అంత ఇన్కమ్ మీకు జనరేట్ అవుతుంది. సో వీళ్ళు మళ్ళీ వాళ్ళ డౌన్‌లో ఉన్నటువంటి టీమ్‌ని ఎంత బాగా డెవలప్ చేసుకుంటే అంత వాళ్ళకి టీమ్ వస్తుంది. అంత డెవలప్ అవుతారు. వీళ్ళు మళ్ళీ వాళ్ళ టీమ్‌ని డెవలప్ చేసుకుంటే వాళ్ళు మళ్ళీ డెవలప్ అవుతారు. అంటే ఇక్కడ ఏమని విన్ విన్ సిట్యుయేషన్. మీరు విన్ అవ్వాలంటే ముందు మీ టీమ్ విన్ అవ్వాలి. వీళ్ళు విన్ అవ్వాలంటే ఇక్కడున్న టీమ్ విన్ అవ్వాలి. వీళ్ళు విన్ అవ్వాలంటే ఇక్కడున్న ఈ టీమ్ విన్ అవ్వాలి. అలా ప్రతి ఒక్కరు కూడా విన్ అవుతూ ఉంటే ఇక్కడ విజయం సాధిస్తాము. సో అటువంటి ప్లాన్ అండి ఇది. ఈ ఆటో అప్గ్రేడ్ విధానంలో మీరు ఎవరు కూడా ఊహించలేనటువంటి ఇన్కమ్ మీరు సంపాదించబోతున్నారు. సో టోటల్‌గా 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో 5దో ఇన్కమ్ కూడా ఇంట్రొడ్యూస్ చేసే అవకాశాలున్నాయి. అది ఏంటంటే, మీరు కామర్స్‌లో ఏమి పర్చేస్ చేసినా కూడా దాని మీద కూడా అంటే అమెజాన్ అలాగే ఫ్లిప్‌కార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనకు న్యూ యంగ్ షాపర్స్ అనేసి మన కంపెనీ ఎస్టాబ్లిష్ చేయబోతున్నటువంటి యాప్ ఉంది. ఆ యాప్‌లో మీరు ఏ ప్రొడక్ట్ పర్చేస్ చేసినా కూడా దాని నుంచి కూడా 20 లెవెల్స్‌కి ఇన్కమ్ జనరేట్ అయ్యే విధంగా ఇంకొక డిజైన్ కూడా జరుగుతుంది. అది వచ్చిన తర్వాత మనం చూద్దాం. ఓకేనా? ప్రస్తుతానికైతే ఈ 4 రకాల ఇన్కమ్సే మనకు ఉన్నాయి. ప్రతిదీ కూడా ఆణిముత్యమేనండి. ప్రతిదీ కూడా ఆణిముత్యమే. మీరు ఎలా పని చేసుకుంటారో, ఎలా వర్క్ చేసుకుంటారో దాన్ని బట్టి మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఓకేనా? ఫైనల్‌గా మీకు నేను ఎలా చేసుకుంటే బెటర్‌గా ఉంటుంది అనే దాన్ని ఒక 5 నిమిషాలు చెప్తాను. వెరీ సింపుల్ అండి. ప్రతి ఒక్కరికి కూడా కాంటాక్ట్స్ ఉంటాయి. మీ ఫోన్‌లో చాలా మందికి కాంటాక్ట్స్ ఉంటాయి. వాళ్ళు తెలిసినోళ్ళు ఉండొచ్చు, అన్నోన్ పేరు, కొంచెం బాగా తెలిసినోళ్ళు, కొంచెం తక్కువ తెలిసినోళ్ళు, కొంచెం తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు. ఎప్పుడో మర్చిపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళకి జస్ట్ ఈ ప్రాజెక్ట్ గురించి ఈ యొక్క జూమ్ లింక్ పంపించి ఒక్కసారి ఈ ప్రాజెక్ట్‌ని అటెండ్ అవ్వండి. మీరు చెప్పాల్సిన అవసరమే లే. ఇక్కడ మనకు యూనివర్సిటీ ఉంది. మేమందరం ఉన్నాం. మా సపోర్ట్ తీసుకోండి చాలు. వాళ్ళకి మీ కాంటాక్ట్స్‌లో ఈ జూమ్ లింక్ పంపించి ఫోన్ చేసి ఈరోజు 5 మందిని అటెండ్ అవ్వమని చెప్పండి. నలుగురు అటెండ్ అవ్వమని. అటెండ్ కాకపోతే మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ పిలవండి. అక్కడ ఎదుటి నేను కావచ్చు ఒకరోజు ఇంకోసారి ఇట్లా ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ మనకు అంటే మీకు ఆ యొక్క జూమ్ మీటింగ్ టైమింగ్స్ కూడా ఇస్తాం మేము. ఎప్పుడెప్పుడు జరుగుతాయి ఏంటి అనేది. ఆ మీటింగ్స్ మీరు గాని వాళ్ళని గాని పంపించగలిగితే అక్కడ వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళలో ఒకరోజు ఒకరు నెక్స్ట్ వీక్ ఒకరు అలా ఒక నెలకి ఒక నలుగురు, ఐదుగురు వచ్చినా కూడా ఆ నలుగురు మరలా ఇంకొంచెం టీమ్. అంతే కదా చూడండి, నెలకు ఒక నలుగురిని తీసుకొచ్చారనుకుందాం, ఎక్కువ కూడా వెళ్ళే. వీళ్ళు నెలంతా పనిచేసి ఒక 10 మందిని తీసుకొచ్చారనుకుందాం.
ఈ 10 మంది ఇంకొక నెలంతా కలిసి ఒక 50 మందిని తీసుకొచ్చారనుకుందాం. ఈ 50 మంది ఇంకో నెలంతా కలిపి 100 మందిని తీసుకొచ్చారనుకుందాం. ఈ 100 మంది నెక్స్ట్ మంత్ అంతా పనిచేసి ఒక 500 మందిని తీసుకొచ్చారనుకుందాం. ఇలా 1, 2, 3, 4, 5 మంత్స్‌లోనే ఒక 500 టీము మినిమమ్ ఇక్కడ చూడండి 600 టీమ్ మీరు తయారు చేసుకోవచ్చు. కానీ మీరు తీసుకొచ్చింది నలుగురే. సో 600 మంది వచ్చారంటే 600 ఇంటూ రూ. 100 వేసుకున్నట్లయితే 60,000 మీరు సంపాదించినట్టే కదా! ఒక 5 నెలల్లో. సో అక్కడి నుంచి లామ్‌గా ఉంటారా? ఈ 500 కాస్త 1000 అవుతది. ఈ 1000 కాస్త 2000 అవుతది. ఆ 2000 కాస్త 10,000 అవుతది. ఆ 10,000 కాస్త 20,000 ఇట్లా ఒక 1 ఇయర్‌కే సుమారుగా ఒక 20, 30 వేల టీమ్‌ని మీరు తయారు చేసుకోవచ్చు. సో అలా ప్లాన్ చేసుకోండి అంతే. ఇదేం పెద్ద కష్టమైన పని గాదు. దీనికంటూ ఒక టైమ్ స్పెండ్ చేసి మీరు వర్కౌట్ చేసుకుంటే మీరు ఎవరు కూడా ఊహించినటువంటి మనీని ప్రతిరోజు, ప్రతి నెల గూడా మీరు తీసుకోవచ్చు. అలాగే ఇంకొక పని ఏం చేయాల్సి ఉంటుందంటే వాళ్ళని మరలా ఈ మీటింగ్స్‌లో కూర్చోబెట్టండి. డూప్లికేషన్ అంతే. మీరు నలుగురిని తీసుకొచ్చారు. ఈ నలుగురిని మరలా అలాగే మీరైతే ఏ పని చేస్తారో అదే పని వాళ్ళ చేత చేపించండి. వాళ్ళని కూడా రోజు మీటింగ్‌లోకి అటెండ్ అవ్వమని చెప్పండి. ఇక్కడ మీటింగ్సే మీకన్నీ నేర్పిస్తాయండి. ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకుండా ఏమి చేయలేం మనం. ఈ దాంట్లో సక్సెస్ కావాలంటే మీరు ఎక్కడో పెద్ద పెద్ద బుక్కులు చదవాల్సిన అవసరం లే. సింపుల్‌గా నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ ఏంటంటే, ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఆ మీటింగ్స్‌కి మీ టీమ్‌ని కూర్చోపెడితే సరిపోతుంది. వాళ్ళే అక్కడ అర్థం చేసుకొని ముందుకు వెళ్తారు. చూసారు కదా ఎంత పొటెన్షియల్ ఉందో. మీరు ప్రాపర్‌గా గాని వర్క్ చేసుకుంటే రివార్డ్సే 38 క్రోర్స్ ఉందండి. మన జీవితాలు గాదు, మన తరాలు మారిపోతాయి. అంత ఆపర్చునిటీ. సో ఒక 5 ఇయర్సో లేకపోతే 6 ఇయర్సో, 10 ఇయర్సో, 15 ఇయర్స్ కష్టపడదాం. లేదా 20 సంవత్సరాలు కష్టపడదాం. ఈ యొక్క పొజిషన్‌కెళ్ళొచ్చు కదా! ఖచ్చితంగా వెళ్ళొచ్చండి. ఒకేసారి వెళ్తారని నేను చెప్పట్లేదు. స్టెప్ బై స్టెప్ బై ఈ నెలంతా కష్టపడి ఫస్ట్ ర్యాంక్ ఎక్కినాం. రెండో నెలంతా కష్టపడి సెకండ్ ర్యాంక్ ఎక్కుదాం. మూడో నెలంతా కష్టపడదాం. మూడో ర్యాంక్ ఎక్కుదాం. అలా ఒక్కొక్క నెల తర్వాత నిదానంగా 2 నెలలు, 3 నెలల తర్వాత అలా ఒక 5 సంవత్సరాలు కరెక్ట్‌గా కష్టపడితే ఈ 15 ర్యాంకులు కూడా మీరు కంప్లీట్ చేయొచ్చు. నేనే 1 ఇయర్ అవుతాను అనట్లేదు. కానీ మీకు పొటెన్షియల్ చెప్తున్నా. ఎంత దమ్ముంది ప్రాజెక్ట్‌లో. మీకు మళ్ళీ రోజు ఇన్‌కమ్ వస్తుంటాయి. ఇవి కాకుండా నేను చెప్పేది ర్యాంకులు ఇవి. ఎవ్రీ డే వచ్చేటువంటి ఇన్‌కమ్, లెవెల్ ఇన్‌కమ్. అది ఆల్రెడీ మన వాళ్ళు అద్భుతంగా తీసుకున్నారు. ఆల్రెడీ 1 వీక్ అయింది ఇప్పుడే స్టార్ట్ అయిందండి ప్రాజెక్టు. ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది. ఇది మనది యాక్చువల్లీ న్యూ యంగ్ అండి. మన మెయిన్ ప్రాజెక్ట్ న్యూ యంగ్. దాని సిస్టర్ కన్సర్న్ కంపెనీనే ఇప్పుడు న్యూజెన్ ఈకామర్స్. ఈ న్యూజెన్ ఈకామర్స్‌లో ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 1 వీక్ అయింది. ఫస్ట్ ఇన్‌కమ్ కూడా అందరూ తీసుకునేసారు. ఎవ్రీ ఫ్రైడే మీరు విత్‌డ్రాల్ పెట్టుకోవచ్చండి. ఎవ్రీ ఫ్రైడే మీరు విత్‌డ్రాల్ పెట్టుకోవచ్చు. సాటర్డే నిన్నే అందరికి అమౌంట్ పడిపోయింది. ఆల్మోస్ట్ అందరికి. ఎవరికైనా పడలేదంటే ఫ్రెండ్స్ మీరు మీ యొక్క అకౌంట్స్ ఒకసారి చెక్ చేసుకోండి అంతే. ప్రతి ఒక్కరికి ఇన్‌కమ్ నిన్నే పడిపోయింది. ఎవరికైనా పడలేదు అంటే ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్స్ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి అంతే. అలాగే మీ ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఇవన్నీ కరెక్ట్‌గా ఇచ్చున్నారో లేదో ఇంకొకసారి చెక్ చేసుకోండి. కొన్నిసార్లు ఇదంతా మానవ తప్పిదాలు ఉంటాయి కొన్ని. ఈవెన్ కంపెనీ వాళ్ళు కూడా దాన్ని చెక్ చేసేటప్పుడు ఏదైనా ఉండొచ్చు. కానీ ఎవరికీ లేవండి. నాకు తెలిసి ఎవరికి కూడా పెండింగ్ లేవు. అందరికి కూడా పడిపోయినాయి. సో కాబట్టి ఎవ్రీ ఫ్రైడే మీరు విత్‌డ్రాల్ పెట్టుకోవచ్చు. మినిమమ్ విత్‌డ్రాల్ వచ్చేసి రూ. 1000 అండి. మినిమమ్ విత్‌డ్రాల్ రూ. 1000 పెట్టుకోవచ్చు. సో ఈ రోజు నుంచే మీ యొక్క జర్నీ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా నా యొక్క వయసు 44 ఇయర్స్ అండి. ఈ 44 సంవత్సరాల్లో నేను రకరకాల వ్యాపారాలు చేశాను. రకరకాల బిజినెస్‌లు చేశాను. బేసికల్లీ నేను ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అండి. నేను 2004లో నా యొక్క ఇంజినీరింగ్ అయింది. సో ఇప్పటి వరకు కూడా రకరకాల కంపెనీల్లో నేను చాలా వర్క్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నాను. మళ్ళీ నేనే ఓన్‌గా ఆఫీసులు పెట్టుకొని నేను రన్ చేస్తున్నాను. అలాగే కన్‌స్ట్రక్షన్‌లోకెళ్ళున్నాను. రియల్ ఎస్టేట్‌లోకెళ్ళాము. రకరకాలు చేశాం. కానీ ఇక్కడ సంపాదించినటువంటి సక్సెస్ నేనెక్కడ సంపాదించలేదు. జస్ట్ 1 ఇయర్ ఆఫ్ మై జర్నీలో నా ఎంటైర్ లైఫే చేంజ్ అయింది ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజు అటువంటి ఆపర్చునిటీ మీ దగ్గరకొచ్చింది. జస్ట్ మీరు కూడా మీ యొక్క జాబ్‌లు, బిజినెస్‌లు అన్నీ ఉంచుకోండి. వాటితో పాటుగా దీన్ని పార్ట్ టైమ్‌గా బిల్డ్ చేయండి. పార్ట్ టైమ్‌గా బిల్డ్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత మీ యొక్క బిజినెస్‌లో లేకపోతే మీ జాబ్‌లో వచ్చేదానికంటే కూడా డబుల్, త్రిబుల్ కూడా ఇక్కడ తీసుకోవచ్చు. చెప్తున్నాను గదా! రోజుకి రూ. 1,00,000 కూడా తీసుకునేటువంటి ఆపర్చునిటీ ఇక్కడ మీకు దొరుకుతుంది. అంత పొటెన్షియల్ ఉండేటువంటి ప్రాజెక్ట్ ఇది. ఆషామాషీ ప్రాజెక్ట్ కాదు. ఓకేనా? బట్ ఇట్ టేక్స్ సమ్ టైమ్.
సో 1000 రూపాయలు రానియండి సార్. వేలు గురించి వద్దు, లక్షలు వద్దు మనకు. రోజుకు 1000 రూపాయలు రానియండి సార్. 500 రానియండి సార్. హ్యాపీనా కదా! నెలంతా అయ్యేసరికి 30,000 వస్తది. చాలు. లేదా 15,000 వచ్చింది ఆరాంసే. వచ్చే నెల ఒక 15,000 వచ్చింది. హ్యాపీ. తర్వాత నెల 20,000 వచ్చింది. సంతోషం. తర్వాత నెల 30,000 వచ్చింది. అలా 30,000 వచ్చినా కూడా హ్యాపీనే కదా! మనం సంపాదించే జాబ్‌లో వచ్చే దాంతో పాటుకు ఇదొస్తే. లక్షలు అవసరంలే. వందలొచ్చినా చాలు గదా! వేలొచ్చినా చాలు గదా! సో, ఓవరాల్‌గా మీరు పెట్టిందైతే ఇక్కడ ఏం లేదు గదా! జస్ట్ టైం మాత్రం ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది అంతే. రూ. 4,000 మ్యాటరే కాదు. మీకు దాని 8,000 మీకు ఇచ్చేస్తారు వర్త్. ఓకే. సో, దిస్ ఈస్ ద ఆపర్చునిటీ అండి. సో, ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క సక్సెస్‌ఫుల్ బిజినెస్‌లోకి వచ్చి అందరూ కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మీకేదైనా క్వైరీస్ ఉంటే డోంట్ థింక్ అదర్‌వైస్. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో కూర్చోండి. దే విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ హౌ టు బిల్డ్ యువర్ బిజినెస్ అంతా కూడా. అలాగే మేము గూడా ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాం. ఈరోజు ప్లాన్ మాత్రం ప్రెజెంట్ చేశాం. ఇంకా ఫర్దర్‌గా ఎలా చేయాలా, ముందుకెళ్ళాలి ఏంటనేది కూడా చెప్తాం. ఫైనల్‌గా ఎవరైనా మెయిన్ మన సీనియర్ లీడర్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఒక ఇద్దరు గాని, ముగ్గురు గాని మాట్లాడితే మన యొక్క సెషన్ క్లోజ్ చేసేద్దాం ఫ్రెండ్స్. సీనియర్ లీడర్స్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి మాట్లాడదలసిన వాళ్ళు. దయచేసి తప్పుగా అనుకోవద్దండి. క్వెషన్స్ ఏమన్నా ఉన్నట్లయితే మళ్ళా మనం తీసుకుందాం. సో, మెయిన్ ఎందుకంటే టైం అనేది మనకు తక్కువ ఉంటుంది ఇక్కడ. అందువల్ల మీ క్వెరీస్ ఏమన్నా కూడా మరలా మనము వన్ బై వన్ మీకు ట్రైనింగ్స్ ఉంటాయి ఇక్కడ. టెక్నికల్ ట్రైనింగ్స్ ఉంటాయి. అలాగే ఎలా బిల్డ్ చేయాలో దాని మీద ఒక ట్రైనింగ్ ఇస్తాం. ఇలా రెగ్యులర్ ట్రైనింగ్స్ ఉంటాయి. డోంట్ వరీ. ఓకే. ఎస్ఎస్ఆర్ గారు మీరు మాట్లాడండి. అండ్ ఫైనల్‌గా సత్య సార్ మాట్లాడి క్లోజ్ చేసేద్దాం. ఎస్ఎస్ఆర్ సార్ ఓవర్ టు యూ. ఎస్ సార్. అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో సార్ చాలా చక్కగా వివరంగా చెప్పారు. ఈ యొక్క మన యొక్క కొత్త బిజినెస్ న్యూ కామర్స్ గురించి కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. సో ఇక్కడ ప్రజెంటేషన్ అనేది చాలా చక్కగా చెప్పారండి. మీరందరూ కూడా వినే ఉంటారు. ఇక్కడ నేనేం చెప్తానంటే ఇక్కడ ఉన్నది మొత్తం కూడా ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్స్ అండి. అంటే ఇక్కడ మనకి ఎలా ఇచ్చారు అంటే ఆల్రెడీ ఏదైతే మన అందరం కూడా న్యూయంగ్‌లో ఉన్నామో అక్కడ ఉన్నటువంటి టీమ్‌ని ఇక్కడ యాజ్ ఇట్ ఈస్‌గా మనకి ఇవ్వటం జరిగింది స్ట్రక్చర్‌ని. కాబట్టి కొంతమంది ఏం చేస్తున్నారంటే చూద్దాంలే, చేద్దాంలే అనేటువంటి ధోరణిలో ఉన్నారు. అలా చేసినటువంటి ఒక వ్యక్తి దగ్గర నుంచి నాకు ఒక వ్యక్తి దగ్గర నుంచి రూ. 1000 వచ్చాయండి. మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు సార్ చెప్పారు మనకి ప్లాన్‌లో ఏం చెప్పారు? ఒక వ్యక్తి దగ్గర నుంచి మనం డైరెక్ట్‌గా రిఫర్ చేస్తే ఎంత వస్తాయండి? రూ. 600 వస్తాయి. 15% అవునా? కానీ నాకు ఒక వ్యక్తి దగ్గర నుంచి రూ. 1000 వచ్చింది. అది ఎలాగో ఒకసారి చూపిస్తాను. మీరందరూ చూడండి. నేను లైవ్‌లో చూపిస్తాను. మీ అందరికీ చెప్పాలి. ఇది తెలియాలండి మీ అందరికీ కూడా. ఒక్కసారి స్క్రీన్ షేర్ చేస్తాను నేను. యెస్ అండి. యెస్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి చూడండి మీరు. ఒకే నెంబర్ మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు నెంబర్ కనబడతా ఉంది. 543488. నా స్క్రీన్ అందరికి కనబడుతుంది కాబట్టి ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి ఈ స్క్రీన్‌లో ఇక్కడ లెవెల్ 10 ఉంది పైన. చూసారా లెవెల్ 10. లెవెల్ 10 నాకే వచ్చింది. అలానే లెవెల్ 7 చూడండి. ఇక్కడ చూడండి 543488 అదే నెంబరు. ఇక్కడ కూడా చూడండి 8వ లెవెల్. అలానే ఇక్కడ ఉన్నటువంటి 6వ లెవెల్, 4వ లెవెల్, 5వ లెవెల్. అంటే చూడండి ఏం జరిగిందో చెప్తాను వినండి. ఇది చాలా మందికి అర్థం కావట్లేదు. ఒక మంచి లీడర్ అండి. నా టీమ్‌లో ఉన్నటువంటి ఒక మంచి లీడరు తను యాక్టివ్ చేసుకోలేదు. కాబట్టి వాళ్ళ టీమ్‌కి కూడా చెప్పలేదు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ లెవెల్‌లో కింద 2వ లెవెల్ యాక్టివ్ కాలేదు, 3వ లెవెల్ యాక్టివ్ కాలేదు. అట్లా 10వ లెవెల్ వరకు ఎవ్వరు యాక్టివ్ చేసుకోలే. 11వ లెవెల్ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే తన ఐడీని యాక్టివ్ చేసుకున్నాడండి. గమనించారా? 10 లెవెల్ వరకు ఎవరు యాక్టివ్ చేసుకోలేదు. 11వ లెవెల్‌లో ఉన్నటువంటి నాకు 11వ లెవెల్ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే తను యాక్టివ్ చేసుకున్నాడు. ఎందుకు? మనము క్లియర్‌గా ప్రతి ఒక్కటి గ్రూప్‌లో పెడతా ఉన్నాం. వీడియోలు ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి, పిన్స్ ఎలా తెప్పించుకోవాలి ఇవన్నీ కూడా. ఇప్పుడేమైంది? ఒకటో లెవెల్ లేదు, రెండో లెవెల్ లేదు. వీళ్ళెవ్వరు యాక్టివ్ చేసుకోవడం కారణంగానే నేనే అతనికి అన్ని లెవెల్‌లు నేనే అయ్యా. ఒకటో లెవెల్ నేనే, రెండో లెవెల్ నేనే, మూడో లెవెల్ నేనే. అట్లా 10 లెవెల్ అయ్యేసరికి నాకు టోటల్‌గా ఒక వ్యక్తి నుంచే రూ. 1000 వచ్చిందండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా మందండి మీరందరూ ఎగ్జిస్టింగ్ లీడర్స్. మీకు తెలీదు కింద డౌన్‌లోడ్‌లో చాలా బిజినెస్ జరుగుతా ఉంది. మాకు తెలియకుండానే ఒక్కొక్కసారి 2000 కూడా వస్తున్నాయి. అంటే 2000 అంటే ఇద్దరు చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు. ఒక వ్యక్తి ఎక్కడో చేస్తున్నాడు. ఇంకో వ్యక్తి ఎక్కడో చేస్తున్నాడు. ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి 500 వస్తుంది, 600 వస్తుంది. వాళ్ళు నాకు డైరెక్ట్‌లు కాదు.
కానీ ఈ విధంగా మీరు ఎంత కోల్పోతున్నారో ఒకసారి గమనించండి లీడర్స్. ఇది నా యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏందంటే, మీరు మీ యొక్క ఇన్‌కమ్‌ని కోల్పోతున్నారు మీకు తెలియకుండానే. ఎందుకంటే మనం ఈ రోజు స్టార్ట్ చేసిన బిజినెస్ కాదు. మీరందరూ ఎగ్జిస్టింగ్ లీడర్స్. ఆల్రెడీ ఈ యొక్క ఎగ్జిస్టింగ్‌లో చాలా మంది టీమ్ ఉంది మీకు. మంచి మంచి లీడర్స్ ఉన్నారు డౌన్ లైన్‌లో కింద. అందుకే మీరు ఇంత అభివృద్ధి సాధించారు న్యూయంగ్‌లో. బట్ ఇక్కడ కూడా చేయటానికి వాళ్ళందరూ రెడీగా ఉండి చేస్తా ఉంటే మీరు మాత్రం చూస్తా ఉన్నారు. చూసినందువల్ల ఏం రాదండి. చూసినందువల్ల ఏం రాదు. మీరు చేసినా, చేయకపోయినా ప్రతి ఒక్క సెకండ్‌కి గూడా ఆ ఇన్‌కమ్ మారిపోతూనే ఉంటది. రోజు ఈ సెకన్‌లో ఇప్పుడు ఎంత టైము 9:17 అయింది. 9 గంటల పది సారీ టైం అయింది కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో ఎవరన్నా ఒకటి యాక్టివ్ అయిందనుకోండి ఎక్కడో డౌన్ లైన్‌లో. మీరు మరుక్షణంలో ఒక్క సెకండ్ తేడాతోటి యాక్టివేషన్ చేసుకున్నా సరే ఆ ఇన్‌కమ్ మీకు రాదు. అంటే వాళ్ళకంటే ముందు ఒక్క సెకండ్ ముందైనా మీరుంటే మాత్రమే మీరు ఆ ఇన్‌కమ్ తీసుకోవచ్చండి. ఇది ఆటో కంప్రెషన్ సిస్టమ్ అంటారు. కాబట్టి మీరు ఎంత కోల్పోతున్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఆ పైన ఉన్నటువంటి సీనియర్‌లందరికీ అంటే నేనే కాదు. నేను ఉదాహరణ చూపిస్తున్నాను. చాలా మంది సీనియర్‌లకి హెవీ ఇన్‌కమ్స్ వస్తా ఉన్నాయి. అందరూ నిన్న శుక్రవారం రోజు విత్‌డ్రా పెట్టుకున్నారు. శనివారం అందరికి వచ్చేసినాయి డబ్బులు. కానీ ఇదంతా ఎవరి డబ్బులండి? మీకు రావాల్సినటువంటి ఇన్‌కమ్ అండి అదంతా. మీకు రావాల్సినటువంటి బోనస్ మీ సీనియర్‌కొస్తుంది. ఎందుకొస్తుందంటే మీరింకా ఏదో ఆలోచిస్తా ఉన్నారు, చూస్తా ఉన్నారు, చేస్తా ఉన్నారు ఇదంతా ఉంది. సో, ఆల్రెడీ మనకి మొన్న డైమండ్ సార్ వీళ్ళందరూ సారోళ్ళు చెప్పారు శుక్రవారం రోజు. ఫస్ట్ వీక్ నుంచి మొత్తం సెటిల్‌మెంట్ స్టార్ట్ అవుతుంది. అన్నీ మనకేవైతే పెండింగ్స్ ఉన్నాయో పెండింగ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయని చెప్పి చాలా చక్కగా చెప్పారు. సో, అయినా కానీ ఇంకా ఆలోచిస్తూ ఇది అవుద్దా? ఇది చూద్దామా? పోదామా? అని మీరెప్పుడైతే చూస్తా ఉంటారో ఆటోమేటిక్‌గా మీ ఇన్‌కమ్ అంతా కోల్పోతారండి. ఆ ఇన్‌కమ్ నెవర్ కమ్ బ్యాక్ అండి. ఏదో నేనొస్తాను ఈ లోపల నా టీమ్‌లో ఒక 20 మంది వచ్చేసారు. వాళ్ళందరూ నాకు లీడర్‌లు తర్వాత వస్తారనుకుంటే రారింకా. ఆ ఇన్‌కమ్‌ని మీరు కోల్పోతారు. కాబట్టి ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ సిస్టమ్ అనేది కొంతమందికి అర్థం కావట్లేదు. నేనెప్పుడొచ్చినా నా టీమ్ నా కిందే ఉంటదిలే. ఆ ఇన్‌కమ్ మొత్తం నేనే తీసుకుంటాను అనుకుంటున్నారు చాలామంది. అలా అవ్వదండి. మీరు కంటే మీ జూనియర్ ఒక్క నిమిషం కూడా రాదు. మీరు కోల్పోయినట్టే. కాబట్టి దీన్ని గమనించుకొని ఎవరికైతే టీమ్ ఉందో వాళ్ళు యాక్టివ్ చేసుకోండి. ఎన్ని లెవెల్‌లో అయితే వాళ్ళకి ఇన్‌కమ్ వచ్చేట్లాగుందో చూసుకొని దాని ప్రకారం సెట్టింగ్ చేసుకోండి. మీరు ఒక డైరెక్ట్ చేసుకున్నారా మీకు 2 లెవెల్‌లు ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడండి నేను 10 లెవెల్ ఇన్‌కమ్ తీసుకున్నానంటే అర్థమైంది నేను ఐదుగురిని డైరెక్ట్ చేశాను. ఐదుగురు డైరెక్ట్ చేయబట్టి నాకు 10 లెవెలొచ్చింది. 10 లెవెల్‌లో కూడా టెక్నికల్ యాక్టివ్ మళ్ళీ చెప్దాం అయినటువంటి సార్. వ్యక్తి దగ్గర టెక్నికల్ మళ్ళీ చెప్దాం. యెస్ సార్. టెక్నికల్ మళ్ళీ యెస్ సార్. చెప్దాం యెస్ సార్. మనము. చెప్దాం సార్. సో, ఎందుకంటే ఇది కొత్త వాళ్ళు కొంచెం కూడా వచ్చుంటారు గమనించి కాబట్టి యెస్. 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 లాస్ పోకుండా ఉండాలనేది కొంచెం నా యొక్క విజ్ఞప్తి అండి. ఎగ్జిస్టింగ్ లీడర్స్‌కి కొంచెం గమనించండి. థాంక్ యూ సార్ వెరీ మచ్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్ సెడ్ అండి. నిజంగా సార్ చెప్పిందేందంటే మన కొంతమంది ఎగ్జిస్టింగ్ టీమ్ ఉన్నారు కదా! వాళ్ళందరూ కూడా మీరు అనవసరంగా చూస్తూ ఉన్నట్లయితే దాని యొక్క బెనిఫిట్ ఏదైతే ఉందో అది సీనియర్‌కి ఎళ్ళిపోతుంది. అందువల్ల మీకు రావాల్సిన దాన్ని పోగొట్టుకోవద్దు అన్న ఉద్దేశంతోటి సార్ చెప్పారు. సో, త్వరగా కూడా మీ ఐడీస్‌ని యాక్టివ్ చేసుకోండి. ఫైనల్‌గా లక్కీ సార్ మీరు మాట్లాడండి. క్లోజ్ చేద్దాం ఇక. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ హ్యాపీ మనీ మార్నింగ్. సార్ నాకు ఒక క్లారిఫికేషన్ సార్ నేనే అడుగుతున్నా. అది అందరికీ కూడా ఉంది. క్లారిఫికేషన్ ఏందంటే ఇప్పుడు ఎస్ఎస్ఆర్ గారు చెప్పినట్టు పైన లీడర్ చేసుకోలేదు కాబట్టి కింద వాళ్ళు చేస్తే పై ఆయనకు ఇన్కమ్ పోయిన విధంగా రేపు మళ్ళీ ఆయన యాక్టివేషన్ చేసుకుంటే అక్కడి నుంచి ఆయనకు ఇన్కమ్ వస్తుందా? ఒకవేళ వాళ్ళు మొదట చేసుకోలేదు, ఈ రోజు చేసుకున్నారు, రేపు చేసుకున్నారు అంటే వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉందా? అయిపోతుందా? ఆల్రెడీ అయిపోయిన ఐడీస్‌కి అయితే ఏమి రాదు. తర్వాత నుంచి వస్తది అంతే. ఓకే. నెక్స్ట్ అయితే ఈ రోజు చేస్తే ఈ రోజు నుంచి ఆయనకు ఎలిజిబులే కదా. కింది నుంచి మళ్ళీ బిజినెస్ ఎలిజిబుల్ అయింది కదా. ఎలిజిబుల్ అంటే మరి మొత్తానికే లేదంటే ఇక వాళ్ళు ఈ టీమ్ లో లేదు. ఎలిజిబుల్. ఎప్పుడైతే చేసుకుంటే ఆ రోజు నుంచి కంటిన్యూ అవుతది అట్లా. ఓకే. అదొక క్లారిటీ అంతే. అది సో ఇక్కడ ఉన్న అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ రోజు మీ కింద ఒక పర్సన్ యాక్టివ్ అయినా ఒక పర్సన్ తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఎందుకు వీలు లేదంటే ఇక్కడ 20 లెవెల్లో ఇన్కమ్ ఉంది. మీరు కనుక మైండ్ పెట్టి ఒక్కసారి దీన్ని ఆలోచిస్తే దిస్ ఇస్ ద పైప్ లైన్ ఇన్కమ్ అంటారు దీన్ని. నీకు మొదట 1/2 ఇంచ్ పైప్ లో వాటర్ వస్తుంది, ఆ తర్వాత 1 ఇంచ్ లో వస్తుంది, ఆ తర్వాత 2 ఇంచ్ 3 ఇంచ్ 4 ఇంచ్ 8 ఇంచ్ ఎంత పెద్ద పైప్ లైన్ అయినా ఇక్కడ వచ్చేటువంటి ప్లాన్ యూని లెవెల్ ప్లాన్.
సపోజ్ ఇప్పుడు మీ అందరికి అర్థమయ్యే విధంగా నేనే చెప్తున్నా, లేకపోతే ఎస్ఎస్ఆర్ గారు ఉన్నారు, లేకపోతే నేనే ఉన్నా, మా కుదూరు శ్రీనివాస్ సార్ ఉన్నారు. నేను ఎవ్రీ నా టీమ్ తోని నేను 1,00,000 రూపాయలు తీసుకుంటున్నా. లేదు నా కింద 1000 ఐడీలు పడ్డాయి అంటే శ్రీనివాస్ సార్ కూడా 1000 ఐడీలు ఆయనకు లెక్కకే. అంటే నాకు 1000 ఐడీల మీద ఇంటూ 100 రూపాయలు వస్తుంది, శ్రీనివాస్ సార్ కూడా అంతే వస్తుంది. అంటే ఒక పర్సన్ ని నెగ్లిజెన్స్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్కమ్ లాస్ అవుతారు. ఇది యుని లెవెల్లో ఉన్నటువంటి జబర్దస్త్ అన్నట్టు, ఇది జబర్దస్త్ అంటారు దీన్ని. మీరు అనుకుంటారు అరే ఈయన పోతే వేయండు, ఆయన వేయండి ఈయన వేయండి కాదు. ఆయన ద్వారా రేపు 1000 టీము 1,00,000 టీం వస్తే పర్ డే ఎవ్రీ డే ఇన్కమ్ అనేది మిస్ అవుతారు, ఎవ్రీ 1 అవర్ ఇన్కమ్ మిస్ అవుతారు. ఇలాంటి ప్లాన్ నభూతో నా భవిష్యత్, ఇప్పటి వరకు నేనైతే ఇలాంటి ప్లాన్ చూడలేదు. ఇది వండర్ఫుల్ ఇన్కమ్. ఆటో అప్గ్రేడేషన్ అయితేనేంది 15% అండి, 4,000లో 15%, నాట్ ఏ జోక్. 700 ఇమ్మీడియట్ గా పడిపోతుంది, చాలా మోర్ ఇన్కమ్. సో డైరెక్ట్ ఇన్కమ్ ఎక్సలెంట్, లెవెల్ ఇన్కమ్ మోర్ ఎక్సలెంట్. ఆటో అప్గ్రేడేషన్ రివార్డ్ అయితే 36 కోట్లు, చూడడానికి 4,000 ఇక్కడ 40 లక్షలు లేదు, 40,000 లేదు. ఇక్కడ డబ్బులు పెట్టే సిస్టమే లేదు, చాలా చిన్న అమౌంట్. నీవు అక్కడ ప్రొడక్ట్ తీసుకుంటున్నావు, అక్కడ డిస్కౌంట్ కూపన్ తీసుకుంటున్నావు, మళ్ళీ మనం ముందుకెళ్తున్నాం. నిజంగా చెప్తున్నా, ఎవరు కానీ వెయిట్ చెయ్యకండి. వెయిట్ చేయడం వల్ల మీరే లాస్ అవుతారు. 100 రోజుల ప్లాన్ ఒక్కొక్క అడిగేయండి, రోజు ఒక్కరిని చేయండి 100 రోజులు. నేనైతే ఏప్రిల్ వరకు చెప్తున్నా, ఏప్రిల్ వరకు మన కంపెనీలో చాలా మంది ఇన్కమ్ మోర్ ఇన్కమ్ ఉంటది, చాలా ఒక రేంజ్ లో ఉంటది. నిన్ననే నేను కూడా పే అవుట్ తీసుకున్నా, ఎస్ఎస్ఆర్ గారు తీసుకున్నారు, చాలా మంది లీడర్లకు అందరికి నిన్న ఇన్కమ్ రావడం జరిగింది. సో మీరు కూడా ఒక్కో అడుగు ఎప్పుడైనా వేయవలసిందే. మీరు అడుగు వేస్తేనే మీరు అప్గ్రేడేషన్ అవుతారు, మీరు కొండలు ఎక్కుతారు, దేవుడి దర్శనం జరుగుతుంది. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఎందుకు అంటే లీడర్లం అందరం మన భవిష్యత్ కార్యాచరణ ఉన్నాం. న్యూ యంగ్ ను మనకు అందరం బలపరచాలి. మనం న్యూ యంగ్ ఈ కామర్స్ లో ఉందాం. న్యూ యంగ్ ను మనం కూడా దానికి సొల్యూషన్ తీసుకురావడంలో మనమంతా భాగస్వాములు అవుదాం. ఎందుకంటే మనమే తీసుకొచ్చిన టీంకు మనమే బాధ్యతగా కూడా ఉందాం. అందరికి మంచి జరిపిద్దాం, మనం బాగుపడదాం, అందరినీ బాగు చేద్దాం, అందరినీ బాగు చేసే దానిలో మనం ఉందామని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. 100% 4,000తో జీవితం మారుతుంది. అన్ఎంప్లాయీస్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నది, ఎంతో మంది ఉన్నారు. ప్రజలకైతే కరువు లేరు. 4,000 రూపాయలు పెట్టి 10 మందిని తెచ్చేటోళ్ళు భూమి మీద పుష్కలంగా ఉన్నారు. కాకపోతే మనం వాళ్ళకి చెప్పాలి, జూమ్ కు తీసుకురావాలి. ఏం చెప్పేది లేదు, జూమ్ తోనే మనం అక్కడ హిట్ కొట్టినాం, ఇక్కడ కూడా బ్రహ్మాండంగా హిట్ కొడతాం. ఇది అందరం నమ్మాలి, నమ్మి తీరాలి. నమ్మిన వాళ్ళు ఇక్కడ అద్భుతాలు చూస్తారు, నమ్మని వాళ్ళు అద్భుతాలు చేసే వాళ్ళని చూస్తారు. కాబట్టి అందరూ వెల్కమ్ న్యూ యంగ్ ఈ కామర్స్ లోకి రావాలి. అందరు ఇన్కమ్ లో ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరూ ఇప్పటిదాకా జూమ్ లో ఉండి ఇంత ఓపిక మధ్యాహ్నం పూట మీరు విన్నందుకు మీ అందరికి ధన్యవాదాలు. కుదురు శ్రీనివాస్ సార్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. డియర్ ఫ్రెండ్స్, ఫైనల్లీ ఒక 1 పాయింట్ చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. ఇది నేను 2025లో ఒక నిర్ణయం తీసుకున్నానండి. ఎలా అయినా సరే నా లైఫ్ యూటర్న్ తీసుకోవాలి. అంటే ఈ కష్టాలు, ఈ నష్టాలు, వీటి నుంచి బయటపడిపోవాలి ఒక్కసారిగా. ఎందుకంటే జీవితకాలం పని చేసుకుంటూ జీవితకాలం ఇవే ఆటుపాట్లతోటి ఎదురుతూ ఉంటే అది కాదు కదా జీవితం. ఒక్కసారైనా సరే మంచి లైఫ్ లీడ్ చేయాలి. ఏ టెన్షన్ లేని లైఫ్. రెంట్ కట్టాలంటే బాధ, ఈఎంఐలు కట్టుకోవాలంటే బాధ, పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలంటే బాధ, లేదంటే ఏదైనా గబుక్కుని ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయంటే ఇంకా దాని గురించి చెప్పాల్సిన అవసరం వర్ణాతీతం ఆ బాధలో. సో ఇలా ఎన్నెన్నో ఎంతో మంది వాళ్ళు ఒకే ఒక సోర్స్ ఆఫ్ మనీని నమ్ముకొని వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారండి. సెకండ్ సోర్స్ ఆఫ్ మనీ అనేది వెరీ ఇంపార్టెంట్. మనం ఉన్నా లేకపోయినా ఇన్కమ్ జనరేట్ చేసేటువంటి ఆపర్చునిటీ ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లోనే ఉంటుంది. అందులో ఇటువంటి గ్రేట్ ప్రాజెక్ట్ లోనే మీకు అందుతుందండి. కాబట్టి వితౌట్ వేస్టింగ్ యువర్ టైం ఇమ్మీడియట్ గా ఒక డెసిషన్ తీసుకొని మీరు రండి. అందరం కూడా 2025 నా యొక్క లైఫ్ చేంజింగ్ ఇయర్ గా పెట్టుకున్నాను. ఖచ్చితంగా అలాగే జరిగింది. మీరు కూడా 2026 నా యొక్క లైఫ్ చేంజ్ ఇయర్ గాని మీరు అనుకోండి. జస్ట్ ఇప్పుడే ఉగాది స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇయర్ ఉగాది కల్లా ఒక అద్భుతమైనటువంటి కెరీర్ లో ఉండాలని మీరు అనుకున్నట్లయితే వితౌట్ వేస్ట్ యువర్ టైం ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ us. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ.
ఎవ్రీథింగ్ మేము మొత్తం కూడా మీకు ఎలా చేసుకుంటే వెళ్ళాలో, ఎలా చేసుకుంటే ముందుకు వెళ్తాం. ఎందుకంటే ఇది విన్ విన్ సిచ్యువేషన్. మీరు విన్ అయితే మీ సీనియర్ విన్ అవుతారు, మీ సీనియర్ విన్ అయితే మీ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు విన్ అవ్వాలి ఇక్కడ. కాబట్టి మీకు సపోర్ట్ చేసేదానికి ఎంటైర్ టీమ్ సిద్ధంగా ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ మనండా. సో ఈ సెషన్ ని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్.